వీడియోలో వైరల్ థంబ్నెయిల్స్ అనేది అంటే అట్రాక్టింగ్గా ఉండేది వైరల్ థంబ్నెయిల్స్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే ఫస్ట్ మీరు ఎడిటింగ్ చేసి యాప్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. నేను పిక్సెల్ యాప్లో అయితే చేస్తాను ఫ్రెండ్స్. పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు న్యూ టెక్స్ట్ ఎవరైనా దాన్ని అయితే డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్. డిలీట్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ సైజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కస్టమ్ క్లిక్ చేస్తే యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంటుంది. ఇక్కడ ఓకే చేస్తే యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత అదే థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ టెక్స్ట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ పెన్సిల్ మార్క్ క్లిక్ చేసి పెన్సిల్ మార్క్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. టెక్స్ట్ అయితే వస్తుంది. టెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ సింబల్ క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. మీరు ఏ ఫాంట్లోకి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత మై ఫాంట్స్ క్లిక్ చేసి మీ ఫాంట్స్ ఏదైనా ఉంటే ఆ ఫాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసిన తర్వాత షాడో అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. షాడో వచ్చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత టెక్స్ట్ అయితే పిన్ చేసుకోండి ఫ్రెండ్స్. పిన్ చేసుకుని అప్లై అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంపోర్ట్లోకి వచ్చి ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలాగే షాడో అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. షాడో ఇచ్చేసాను ఫ్రెండ్స్. షాడో ఇచ్చిన తర్వాత ఇంకో ఇమేజ్ కూడా ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ సైజ్ కరెక్ట్గా పెట్టుకుని ఇలా క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంపోర్ట్ అయితే క్లిక్ చేసి ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది పిక్సెల్ యాప్లో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా అరేంజ్ చేయాలని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఈ సింబల్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పై స్క్రోల్ చేస్తే ఎరేజ్ కలర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎనబుల్ చేశారనుకోండి రెండు ఇలా ఎరేజ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే క్లిక్ చేసాను ఫ్రెండ్స్. ఇలాగ ఇంకో ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని కూడా ఇలాగే కలర్ అనేది రిమూవ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత లాస్ట్ వచ్చి గ్రాఫ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా గ్రాఫ్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంపోర్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఇదే గ్రాఫ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కింద మీకు ఫ్లిప్ సింబల్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. దీన్ని కూడా అరేంజ్ చేసేయండి. ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఇంపోర్ట్ చేసుకుని దీనికి కూడా కలర్ అనేది అరేంజ్ చేశాను ఫ్రెండ్స్. అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఎలా సేవ్ చేయాలి అంటే ఇక్కడ పైన మీకు ఒక ఫైల్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్వాలిటీ కూడా పెంచుకోవచ్చు. కస్టమ్ క్లిక్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్ కస్టమ్లో మీడియం హై వెరీ హై అని ఉంటుంది. నేను వెరీ హై అయితే పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ కొట్టాను. అట్రాక్టింగ్గా పిక్సెల్ యాప్లో థంబ్నెయిల్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.